ట్రైన్కి వెళ్ళి ఏం చేస్తున్నాము? చెప్పు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. తెల్లవారుజామునే 5 గంటలకు రెడీ అయిపోయి రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేసినాం. దానికి రీజన్ ఏంటంటే మా పెద్ద బాబు దినేష్కి స్పెల్కి ఎగ్జామ్స్ అయితే రాయిస్తామని తెలుసు కదా, ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. సో లాస్ట్ టైం ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాం కదా, సో అక్కడ నుంచి ఇప్పుడు స్టేట్ లెవెల్కి అయితే వాడు సెలెక్ట్ అయ్యాడు. సో స్టేట్ లెవెల్లో కూడా వాడిని ఎగ్జామ్ రాయించడానికి కోయంబత్తూరులో ఉన్న ఒక స్కూల్కి అయితే తీసుకెళ్తున్నమాట. సో పర్టికులర్ స్కూల్ పేరు డాంగ్లీ సంథింగ్ ఏదో వచ్చింది, నేను మర్చిపోయాను అప్పుడే. సో ఆల్మోస్ట్ 5 అయింది, ట్రైన్ వచ్చింది. ఇంకా పడుకొని మళ్ళీ మార్నింగ్ 7 అయినట్టుంది లేచాము. పిల్లలు అయితే పిచ్చల్లా చేస్తున్నారు అండ్ ఆకలి కూడా వస్తుంది. ట్రైన్లో ఫుడ్ అయితే తీసుకోము. సో ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ కట్ చేసి తీసుకొచ్చాను అండ్ హ్యాపీగా మా యశ్ అయితే తింటున్నాడు అనమాట. యశ్ పర్లేదు, ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ తింటాడు, కానీ మా పెద్దోడితో చాలా తలనొప్పి, కొన్ని ఫ్రూట్స్ అసలు తిండు. అందులో ఈ పపాయ ఒకటి. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడు, కానీ ఏంటో కొంచెం గ్యాప్ రావడం వల్ల ఎందుకో తెలియదు పపాయ టేస్ట్ వాడికి నచ్చట్లేదు అసలు. అందుకే పిల్లలకి ఏ గ్యాప్ ఇవ్వకూడదు. ఒక ఫుడ్ తింటున్నారంటే కంటిన్యూ చేసేయాలి. ఇప్పుడు ఎంత బలవంతంగా పెడదామని ట్రై చేస్తున్నా అస్సలు తిండు పపాయ, ఎందుకో వాడికి అసలు ఆ టేస్టే నచ్చట్లేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా? అండ్ తర్వాత అయితే ట్రైన్లో కాసేపు టైంపాస్ చేయడానికి ఒక 2-3 రీల్స్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఖచ్చితంగా అక్కడ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ రీల్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎంటర్టైన్ అవుతారు. ఇంకా ఫైనల్గా కోయంబత్తూర్కి అయితే వచ్చేసన్నమాట. స్టేషన్లోనే ఏసీ హాల్స్ ఉంటాయి కదా, సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను హస్బెండ్ ఇంటి దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయాము. కానీ పిల్లలకి అంత ఎర్లీ మార్నింగ్ చేయించలేము కదా, సో స్టేషన్లో ఉన్న ఒక ఏసీ రూమ్స్ ఉంటాయి కదా, వెయిటింగ్ హాల్స్, అక్కడికి వెళ్ళి పిల్లలిద్దరికి ఫ్రెష్ అప్ చేంజ్ చేస్తాం అన్నమాట. సో బెస్ట్ మాట ఇలా ఎక్కడైనా దగ్గరలో ఉంటే. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద స్టేషన్లు అన్నిటి దగ్గర ఏసీ వెయిటింగ్ హాల్స్ అనేవి అవైలబుల్లో ఉంటున్నాయి ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఇలా నైట్ టైం ట్రావెల్ చేసి మార్నింగే ఫ్రెష్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. 1 అవర్కి ఒక 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అలా ఫ్రెష్ అయిన తర్వాత దగ్గరలో జీడీ మ్యూజియంస్కి అయితే వచ్చాము. ఇక్కడ కార్ మ్యూజియం అండ్ సైన్స్ మ్యూజియంస్ అయితే ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. మా దినేష్కి ఎగ్జామ్ అయితే ఆఫ్టర్నూన్ 2 o'clockకి. సో మార్నింగ్ ఎర్లీగా రావడానికి ఇదొక రీజన్ ఏంటంటే కొంచెం మ్యూజియం కవర్ చేయొచ్చు, తర్వాత ఎగ్జామ్ రాయించి ఇంక ఈవినింగ్ చేసి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసాము. అండ్ ఇక్కడ జీడీ మ్యూజియంలో ఏంటంటే జీడీ నాయుడు గారు ఒక ఇంజనీరు, అతను తయారు చేస్తున్న కార్స్ అండ్ మెషిన్స్ ఇలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసి ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. ఈ మ్యూజియం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకంటే చాలా మటుకు డిఫరెంట్ కార్స్, మనం పాత సినిమాల్లో చూసే కార్స్ ఏంటి, చాలా పొడవుగా ఉండే కార్స్, పెద్ద పెద్దగా ఉండే ట్రక్స్, వుడెన్ బస్సెస్, ఇలాంటివన్నీ అంటే పాతకాలంలో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూడడానికి బాగుంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అండ్ సైన్స్ మ్యూజియం కూడా బాగుంటుంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే టైం చాలదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, అక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి, అక్కడ అన్నీ మళ్ళీ రూల్స్ అనేది తెలుసుకోవాలి కదా. సో కార్ మ్యూజియం ఒకటి మేము చూసామన్నమాట. సో చాలా చాలా బాగుంది కార్ మ్యూజియం అయితే. అండ్ ఇక్కడ 2 రెక్కలు వచ్చిన కార్ చూస్తున్నారా, ఇది నరసింహ మూవీలోని రమ్యకృష్ణ గారు వాడిన కార్ మాట. నిజంగా చాలా అమేజింగ్గా అనిపించింది ఇలా కార్, అంటే అప్పుడు కార్ మళ్ళీ ఇక్కడ చూడడం, రియాలిటీలో చూడడం. అండ్ ఇక్కడ కార్ అయితే చూడండి ఇలా ఆఫ్ కట్ చేసి పెట్టారు, అంటే లోపల ఎలా ఉంటుంది ఏంటి పాత కార్స్ అన్నట్టుగా చూపించారు. అండ్ ఎల్లో కలర్ కార్ బెల్లి ముద్దగా ఉంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ కార్స్ అన్ని ఫారిన్ కార్స్ అన్నమాట, మన ఇండియన్ కార్స్ కూడా ఉంటాయి. సో కాసేపు అలా వెయిట్ చేయండి, మన ఇండియన్ కార్స్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇదైతే ఒక వుడెన్ కార్ అన్నమాట. ఒక కొన్ని పాత బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో కూడా ఈ కార్ని అయితే యూజ్ చేశారు. పక్కన చిన్న చిన్న స్క్రీన్స్ పెట్టి ఎప్పుడు ఎలా యూజ్ చేశారు ఏంటి, మూవీస్లోనే యూజ్ చేశారు ఏంటని కూడా చూపిస్తున్నారు. అండ్ ఇలా ఓపెన్ టైప్ వుడెన్ కార్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నవేడేస్ చాలా మూవీస్లో చూస్తాం కదా ఇలాంటి వీల్స్. సో ఇవి ఎప్పుడు పాతకాలంలోనే వాడారంట, నేనైతే ఇప్పుడిప్పుడు చూడడం మొదలెట్టాను. పాతకాలం కార్స్ అన్నారు కానీ చూడడానికి మాత్రం ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి, అంత బాగా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చైన్లో కట్టారు కదా, ఆ చైన్ దాటి ఎవరు కూడా వెళ్ళకూడదు అన్నమాట. సో అక్కడే ఉండి చూడాలి. అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, అంత పాత కార్స్ అయినా చూడడానికి క్యూట్ అండ్ నీట్గా ఉన్నాయి, చాలా కొత్తగా అనిపిస్తున్నాయి అన్నమాట కార్లు ప్రతి ఒక్కటిని.
అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి కార్ యొక్క కలర్ అయితే చూడండి, ఒక కార్కి ఇంకో కార్ కలర్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అండ్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కలర్స్ అంటే ఎక్కడ చూసినా బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో ఇలాంటి నార్మల్ కలర్సే, కానీ ఇలా ఇంత డిఫరెంట్ షేడ్స్లో ఉన్న కలర్స్ అయితే ఇక్కడే చూస్తున్నాను అనమాట. మీరు కూడా ఇందులో ఎన్ని కలర్స్ బయట చూసారు, లేదా మీకు ఏ కార్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ కార్ చూస్తున్నారు కదా, ఇది రమయ్య వస్తావే మూవీలో సమంత గారు వాడిన కార్లా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్, కానీ చూడడానికి సేమ్ అలానే ఉంది. చాలా ముద్దు అనిపిస్తుంది ఈ కార్ అయితే, క్యూట్గా బిలో ఉంది కారు. అండ్ ఇవైతే సింగిల్ సీటర్ కార్స్ అనమాట, బైక్స్ అనుకొని పొరపాటు పడద్దు, ఇవి కూడా కార్సే అంట. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఫైనల్గా ఇక్కడ చూడండి, ఈ మ్యూజియంలో ఉండే అతి పెద్ద కారు. ఎన్ని డోర్స్ ఉన్నాయి లెక్క పెడదాం ఉండండి, 1, 2, 3 and 4. చాలా బాగుంది కదా. నేను ఎక్కడో మూవీస్లో చూడడం తప్ప ఇంత పెద్ద కార్ అయితే రియల్లో చూడలేదు. ఆబ్వియస్లీ ఇప్పుడైతే ఇంకొంచెం అప్డేట్ అయ్యి ఇంకొంచెం పెద్ద పెద్ద కార్స్ వచ్చి ఉంటాయి, కానీ ఆ రోజుల్లో ఇంత పెద్ద కార్ అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో, చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యామిలీ టూర్ వేసుకోవచ్చు ఈ కార్లోనైతే. బై ది వే, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతే ఛాన్సెస్ ఉంటాయి. సో నా ఛానల్లో మెయిన్గా ఉండేవి షాపింగ్ కంటెంట్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్. ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు వాటిని నేను మెమొరబుల్గా తీసుకొని పెడుతూ ఉంటాను. మెయిన్ రీజన్ అయితే అదే. అండ్ ఈ పక్కనే చూడండి, ఒక పెద్ద కార్ లాగా కనిపిస్తుంది కదా, జీప్ లాగా. ఇదైతే నాకు పాతకాలంలో పోలీసు జీప్లు ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే? నిజంగా పాతకాలంలో రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా ఇలాంటి చూసాము మనం, జీప్స్ పోలీసులు వాడుతున్నప్పుడు. సో ఇది ఈ లోపల తిరుగుతున్నంతసేపు నాకు నిజంగా ఒక 70s 80sలో ఉంటున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఈ మ్యూజియంలో ఉన్నంతసేపు కూడా. అని అంటే మనం పాతకాలం సినిమాస్ చూస్తున్నప్పుడు చూస్తాం కదా రెగ్యులర్గా. సో చుట్టూ అవే ఉండి లోపలికి మనం కూడా అదే లోకంలో ఉన్నట్టు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చిందన్నమాట. సో కోయంబత్తూర్లో అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటి. I've been driving this train, years in this lane, there's no stopping this flame, cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off. ఈ కార్ చూడడానికి నాకు ఒక స్పోర్ట్స్ కార్ లా అనిపించింది, అండ్ కలర్ కూడా భలే ఉంది. I work hard each and every day, I get lost in the words I say, I don't push pause, no I push play, I won't stop till I make a change, I withdraw on the things I make, I turn flaws into flawless traits, I build tall, never cap in space, I won't stop till I hear him say ఎక్కడికైనా వెళ్ళకపోతే వెళ్ళలేదని ఒక ఫీలింగ్ వస్తే, ఇగో మా ఓడుతుంది ఇలాగా ఎక్కడికి వెళ్ళి పరిగెట్టడమే. వీడిని కాయలాగా చావాలరా బాబు. చిన్నపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్కి ఇది ఒక చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి, వాళ్ళని హ్యాండిల్ చేయడం. అందులో ముఖ్యంగా ఇలా కాలు ఒక్క దగ్గర అస్సలు నిలబడు. మా యష్కి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. చిన్నోడే కాదు పెద్దోడు కూడా ఆల్మోస్ట్ అంతే. వాడి కాలు కూడా ఒక దగ్గర ఉండవు. ఇద్దరు కూడా హైపర్ యాక్టివ్ కిడ్స్ మాట. హ్యాండిల్ చేయడం నాకు చాలా కష్టం అవుతుంది. ఇంకా అదే టైంలోనే ఏమైందంటే మా చిన్నోడు ఒక కారు వెనక అట్లా వెళ్ళి దాక్కున్నాడు అనమాట. ఇంకా మాకు కనిపించడు, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాడు మాతో అక్కడ హాల్లోనే. అంతా ఎతుకుతున్నాం, కిందన ఎత్తుకాం, పైన ఎత్తుకాం, ఎక్కడ కనిపించడు అసలు వాడు. ఇంక చూసుకోండి మా టెన్షన్ ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి టెన్షన్లా వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఒకరు చెప్పారు, మీ అబ్బాయిని ఆరెంజ్ కలర్ టీషర్ట్ ఏదో కార్ వెనక అట్లా ఉన్నాడంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నమాట. నా నేను ఇక్కడే ఉన్నా అంటున్నాడు అప్పుడు పోయి. అలా ఉంటుంది మా వాళ్ళతోని. అండ్ ఇక్కడ చూపిస్తున్న అన్న కార్స్ అండ్ బస్సెస్ వెహికల్స్ అన్నీ కూడా మన ఇండియన్ తయారు చేసిన వెహికల్స్ మాట. అండ్ ఇదైతే వుడెన్తో తయారు చేసింది బస్సు. అండ్ ఈ బస్ అయితే వుడెన్ లోపల ఉన్న మెటీరియల్ అంతా వుడ్తో తయారు చేసింది అనమాట. నాకు ఈ బస్సు చూస్తుంటే మహానటిలో చూపిస్తారు కదా పాతకాలం బస్సెస్, అలా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే కొన్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్క మూవీ గుర్తొస్తుంది. సో మీకు ఏ వెహికల్ చూడడం వల్ల ఏ మూవీ గుర్తొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్టయితే
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, తప్పకుండా మీకు నా కంటెంట్ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో ఫైనల్గా ఇక్కడితో అయితే మ్యూజియం కంప్లీట్ అయిపోయింది టూర్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా దినేష్ స్కూల్కి అయితే వస్తామన్నమాట. వీడికి పిచ్చ ఇరిటేటింగ్ వస్తుంది అలా చదువు 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 అంటుంటే. అంటే జస్ట్ నార్మల్ అంత ఫోర్స్ చేయము, బట్ అయినా సరే వాడికి అలా బతిమాలుకోవాలి మేము. అలా బతిమాలించుకుంటే వాడికి యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నమాట. సో అలా అడుక్కుంటూ ఉంటే వాడికి ఆనందం పొంది అప్పుడు చదువుతాడు. నార్మల్గా చదవమంటే చదవడు, అడుక్కోవాలి 100 సార్లు. ఒక అరగంట బుక్కులు తీయాలంటే వాడు మీకు గంట నుంచి బుక్స్ తీయమ్మా 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 అని అడిగితే అప్పుడు పోయి బుక్స్ తీస్తాడు. మీ పిల్లలు కూడా అంతేనా? అబ్బా ఆ ఫేస్ చూడండి అసలు అలాగే ఎట్టాడు ఫేస్, ఎంత చిరాకు. అంటే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు పక్కన ఒక చిన్న పార్క్ ఉందన్నమాట. ఎస్ఏ డిస్టర్బ్ చేస్తున్నా అక్కడ తీసుకెళ్ళి ఆడిస్తున్నాం. వీడు వెళ్ళి ఆడుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను కదా, మా వాళ్ళు పిచ్చ హైపర్ యాక్టివ్ కిడ్స్ ఆడుతూనే ఉంటారు, అస్సలు అలసిపోరు. యాక్చువల్లీ ఫుల్ ట్రావెల్ చేసినందుకు మా చిన్నోడు అలసిపోయి పడుకుంటాడు అనుకున్నాను ఈ టైంకి, కానీ అస్సలు పడుకోలేదురా బాబు. వాడైతే మరీని ఎంత ఎండ ఉంది, ఆ పార్క్లో మట్లో పోయి ఆడుతున్నాడు అనమాట. అస్సలు ఊరుకోలేదు. వాడిని చూసి ఈడు కూడా పోయి ఆడుతానని, యూనిఫామ్ పాడైపోద్దు చదవకపోయినా పర్లేదు ఒక్క దగ్గర కూర్చోరా అని చెప్పి మేము బతిమాలుకుంటున్నాం వాడిని. అలా ఉండదు. ఇక్కడైతే ఆల్రెడీ 3rd 4th స్టాండర్డ్స్ వాళ్ళకి ఇస్తున్నారన్నమాట. ఎగ్జామ్ రాసి అక్కడే వెంటనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేస్తారు. సో ఇప్పుడే మా దినేష్ ఎగ్జామ్ కూడా రాసి వచ్చాడు. ఇప్పుడు ఇంక వాడికి కూడా అనౌన్స్మెంట్ అవుతుంది. అంటే టాప్ వచ్చిన వాళ్ళందరిలో టాప్ 50స్ని సెలెక్ట్ చేస్తారు ఫర్ నేషనల్స్. సో మా దినేష్ బాధ ఏంటంటే వాడిని ఇంకా పిలవట్లేదు. అందరినీ పిలుస్తాను, నన్ను పిలవట్లేదు ఏంటని ఆడ బాధ. ఒరే ఎంత లేటుగా వస్తే అంత మంచి ర్యాంక్ వచ్చినట్రా అని మేము చెప్తాము, కానీ వాడికి ఆ విషయం అర్థం కావట్లేదు. సో అర్థం కానాక ఇంకా కొంచెం టైం పట్టిద్ది వాడికి. అమ్మ నన్ను ఇంకా పిలవట్లేదు, నన్ను ఎప్పుడు పిలుస్తారు, ఇదే గోల. సో ఫైనల్గా దినేష్కి అయితే స్టేట్ 15th ర్యాంక్ అయితే వచ్చింది అండ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ లెవెల్. నెక్స్ట్ మళ్ళీ వీడికి December 27th అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇలా అనౌన్స్మెంట్ అవగానే ఫటాఫట్ మళ్ళీ డ్రెస్ అది చేంజ్ చేసి ఇక్కడి నుంచి ఇటు మేము ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇవన్నీ అవ్వడానికి ఈవినింగ్ 6 అయితే అయిపోయింది. అండ్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు 7:15 7:30 అలా అయిపోయింది. ఫుల్ చీకటి అయిపోయింది. ఉండి ఒకేసారి మాకు భయం వేసింది, ఏంట్రా బాబు ఇంత చీకటి. అంటే ఫస్ట్ పక్కలంతా ఫుల్ లైట్స్ ఉండేవి. సో ఉండి ఒకేసారి ఆపేశారు మాట లైట్స్. ఏంట్రా బాబు లైట్లు ఆపేశారని చూస్తే అప్పుడు అర్థమైంది, ఓకే లైట్ షో స్టార్ట్ అయ్యింది అని. మా పరుగే తెలుసా ఇంకా అసలు. అంటే లేట్ అయిపోయింది, 6 o'clock స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి ఆల్మోస్ట్ 2 hours or 1.5 hours టైం పడుతుంది అన్నారు. సో లక్కీగా ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం ముందుగా వచ్చేసాము. డైలీగా 7:15 అలా షో స్టార్ట్ చేస్తారంట. ఆ రోజు అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు. సో మేము అప్పుడు కరెక్ట్గా అలా అందుకున్నాము లైట్ షోకి. సో లక్కీగా ఆ రోజు నిజంగా లక్కీ అని చెప్పుకోవాలి. మేము డే టైం చూడడం మిస్ అయ్యాం. సో నెక్స్ట్ టైం మళ్ళీ డే టైంకి రావాలి ఈషా ఫౌండేషన్ చూడడానికి. నైట్ టైం మాత్రమే మేము క్యాచ్ చేసాం అన్నమాట. సో నైట్ టైం అయినా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. ఈ షో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ విగ్రహం మాత్రం ఎంత పెద్దగా ఉందో, శివుడి విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా ఒక్క రేంజ్లో ఉందన్నమాట. క్రౌడ్ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ట్రైపాడ్ ఉంది అన్నట్టు అనిపించింది. చూడండి అసలు ప్రతి ఒక్కరు అంటే డైరెక్ట్ కళ్ళతో చూసే కన్నా కెమెరాలో పెట్టి చూడడం అందరూ అయిపోయింది, అలవాటు అయిపోయినట్టుంది. సో నేను తీస్తున్నానంటే మీ అందరికి చూపించాలన్న ఉద్దేశంతో తీస్తున్నాను. కానీ ఓ పక్క నేను జస్ట్ కెమెరా ఎలా ఉంది, యాంగిల్ ఎలా ఉంది కూడా చూడలేదు. జస్ట్ అలా పెట్టేసి నాకు కళ్ళతో నార్మల్గా చూసేదాన్ని. ఎందుకంటే డైరెక్ట్గా చూసే వచ్చే ఆనందం వేరు, కెమెరాలో చూసే వచ్చే ఆనందం వేరు కదా. సో నేను అది మిస్ అవ్వకూడదని చెప్పి నేను జస్ట్ ఫోన్ అలా పెట్టి వదిలేసాను. అందుకని కెమెరా అంతలా అటు ఇటు కదులుతుందన్నమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ లైట్ షో మనం చాలా చాలా బాగుంది. కోయంబత్తూరు వెళ్తే ఖచ్చితంగా ఒక డే మొత్తం అంతా ఈషా ఫౌండేషన్లో గడిపెట్టేట్టుగా ట్రై చేయండి, అలా అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను ఇక్కడితో ఎక్కువగా మాట్లాడను, మీరు లైట్ షోని ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎంజాయ్ ది లైట్ షో.